హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీకు దూరమైన పర్సన్ మీకు దగ్గరగా ఉండి, మీతో వీళ్ళు సరిగ్గా ఉండట్లేదు, మీతో ఒక కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేదు అని మీకు అనుమానం వస్తూ ఉంది. సో, ఏదైనా కావచ్చు. సో, మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఎలా ఉన్నారు? వాళ్ళ ప్రస్తుత భావాలేంటి? మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ థర్డ్ పార్టీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేదైతే చూద్దాం. ఓకేనా అండి? థర్డ్ పర్సన్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? మీ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? అనేదైతే చూద్దాము. ఫస్ట్ థర్డ్ పర్సన్ గురించి అయితే తీద్దాము. ప్లీజ్ ఈ థర్డ్ పర్సన్ అనేది, థర్డ్ పార్టీ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య, మీకు మీ పర్సన్కి ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ ఇద్దరి మధ్య అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అది థర్డ్ పార్టీ కిందకి అయితే వస్తుందండి. ఓకేనా? ఇది రిలేషన్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఒక వర్క్ వల్ల అవ్వచ్చు, లేదు ఏదైనా ఏదైనా కావచ్చు. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళ ప్రస్తుత భావాలేంటి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ వీళ్ళ పర్సన్ ప్రస్తుత ఫీలింగ్స్ ఏంటి, థర్డ్ పార్టీ దగ్గర ఎలా ఉన్నారు, ప్లీజ్ తెలియచేయండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ పర్సన్ ప్రస్తుత భావాలేంటి, థర్డ్ పర్సన్ దగ్గర ఎలా ఉన్నారు అనేది అయితే చూద్దాం. థర్డ్ పర్సన్ దగ్గర ఎలా ఉన్నారు ప్లీజ్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్. ది థర్డ్ పర్సన్, బాటమ్ ఆఫ్ ద డెక్, 3 ఆఫ్ వాండ్స్. థర్డ్ పర్సన్ దగ్గర ఉన్న ప్రస్తుత భావాలు. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, ఎవరైనా మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు ఈ రీడింగ్ అనేది చూడొచ్చు. మిమ్మల్ని ఎవరైతే దూరం పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారో వాళ్ళ గురించి అయితే ఈ రీడింగ్ చూడండి. ప్లీజ్ యూనివర్స్, ప్రజెంట్ వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ పర్సన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి యూనివర్స్ తెలియచేయండి. నిన్న ఎవరో కామెంట్ పెట్టారు, కార్డ్స్ కలుపుడు ఎక్కువ చెప్పడం తక్కువ అని. నా రీడింగ్స్ ఫస్ట్ నుంచి చూడండి, నేను ఎలా చెప్తానో మీకు తెలుస్తుంది. ఏదైనా కార్డ్స్ ఎంత కలిపితే అంత ఎనర్జీస్ అనేది తీసుకుంటుంది. ఓకేనా? సో నేను అందుకనే కార్డ్స్ కలపాల్సి వచ్చింది, క్లారిఫికేషన్ తీయాల్సి వచ్చింది. ఊరికనే పిచ్చి పిచ్చి కామెంట్స్ అనేది పెట్టి మనుషుల్ని డిస్కరేజ్ చేయొద్దండి. కార్డ్స్ కలపకుండా రీడింగ్ ఎలా చూస్తారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రజెంట్ ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఏం ఆలోచిస్తున్నారు,
నైట్ ఆఫ్ వాండ్స్. ఓకే, ద మూన్. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 4, నెంబర్ 16, నెంబర్ 2, నెంబర్ 17, నెంబర్ 3, నెంబర్ 5, నెంబర్ 20, నెంబర్ 6, నెంబర్ 1, నెంబర్ 8, నెంబర్ 15, నెంబర్ 19, నెంబర్ 10, ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. ఓకేనా అండి? ఒకవేళ మీ నెంబర్స్ లేకపోయినా, మీ పర్సన్ నెంబర్స్ లేకపోయినా, ఈ రాసులు అనేది ఉన్నాయి కాబట్టి మీకు కనెక్ట్ అవుతుంది. మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రీడింగ్ అయిన తర్వాత రీడింగ్ అనేది పూర్తిగా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. స్కిప్ చేస్తే కూడా మీకు ఏమనేది అర్థమవుతుంది, అర్థం కాదు కదా. సో రీడింగ్ ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. తప్పకుండా మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్కి కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే మీ నుండి ఒక స్వార్థంగా మీ నుండి మూవ్ ఆన్ అయితే అయ్యారంట. అయ్యారు కానీ మీ నుండి ఒక సంతోషంగా, ఒక జలసీగా, ఒక చీట్ చేస్తూ మీ నుండి నేను ఏదో సాధించాను అనుకొని మీ పర్సన్ మీ నుండి వెళ్ళారంట. కానీ అక్కడ సాధించింది చించింది లేదంట. అర్థమవుతుందండి? అక్కడ సాధించింది చించింది ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కానీ వాళ్ళదే నెగ్గాలి, వాళ్ళ మాటే నెగ్గాలి, వాళ్ళు చెప్పినట్లే వినాలి, వాళ్ళు అనుకున్న విధంగానే ఉండాలన్నమాట. ఇక్కడ ఏదో చేశారు మీ నుండి, ఏదో నేను మూవ్ ఆన్ అయ్యాను, ఏదో నేను హ్యాపీగా ఉంటాను, నాకు కొత్తగా దొరికారు అని కొంతమంది ఇలా వెళ్ళారు. కొంతమంది ఫ్యామిలీ కోసము మీ నుండి మూవ్ ఆన్ అవ్వాల్సి వచ్చింది. అది మదర్ అవ్వచ్చు, ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు, థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు, ఒక తను జాబ్ చేస్తున్న బిజీ షెడ్యూల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మిమ్మల్ని అయితే దూరం చేసుకున్నాము అనే ఫీలింగ్ అయితే వాళ్ళలో ఉంది. ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటున్న మీ పర్సన్ ప్రజెంట్ ఏంటి అంటే ఏమి చేయలేని స్థితిలో ఒక కీలు బొమ్మలాగా ఉన్నారు. ఇక్కడ ఏంటి, మీ దగ్గర ఏదో సాధించేస్తాను, చించేస్తాను, పొడి చేస్తాను అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పర్సన్, మీరు అడిగినప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వనప్పుడు మీరు అడిగారన్నమాట, నన్ను ఎందుకు ఇలా స్ట్రక్ పొజిషన్లో పెడుతున్నారు, నా నుండి ఎందుకు ఇలా మూవ్ ఆన్ అవుతున్నారు, ఫాస్ట్లో మీరు లేనిదే నాకు జీవితం లేదు అంటే మనమంతా అంటే మనది జన్మ జన్మల బంధం అన్నట్లు మీకు చాలా చాలా కథలు అయితే చెప్పారనమాట, సినిమా స్టోరీలు అయితే చెప్పారు. సో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పారు కొంతమంది. ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ అయితే ఏదైతే ఉందో లైఫ్ లాంగ్ మీకు తోడుంటాను అని చెప్పి, మనది ఈ రిలేషన్ ఇప్పుడుది కాదు అని చెప్పి మిమ్మల్ని ఒక ఈ రిలేషన్లోకి దించడం అయితే జరిగిందంట. సో లైఫ్ లాంగ్ తోడుంటానన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో కొత్త వ్యక్తులకు అట్రాక్ట్ అవ్వడము. కొంతమంది థర్డ్ పర్సన్ అంటే ఒక ఫ్యామిలీ, అది మదర్ అవ్వచ్చు. ఇక్కడ మదర్ కూడా కనిపిస్తున్నారు, మదర్ క్యారెక్టర్ అంటే వాళ్లకు భయపడి ఫ్యామిలీకి భయపడి, చుట్టూ ఉన్న పరిస్థితులకు భయపడి, చుట్టూ ఉన్న మాటలకు భయపడి, సో వీళ్ళేంటి అంటే మీ నుండి దూరం అయ్యి మీ దగ్గరికి రాలేకపోయారు. ఒక్క నిమిషం అండి, కాల్ వస్తుంది, ఒక్క నిమిషం. ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న మీ పర్సన్, అక్కడ వీళ్ళ పప్పులు ఏమి ఉడకవన్నమాట. వాళ్ళు చెప్పిందే వీళ్ళు వినాలి. సో వాళ్ళకి తగ్గట్టు ఉంటేనే వీళ్ళ పని బాగుంటుంది అన్నమాట. సో అలా లేదు అంటే ఎవరైతే
ఎవరిని నమ్మైతే వీళ్ళు వెళ్ళారో వాళ్లకు బందీ అయ్యి బాధపడుతున్నారన్నమాట. ఒక రెస్ట్ పొజిషన్ లో ఉంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పి మీకు మాట ఇచ్చి మిమ్మల్ని ఏదైతే ఒక ప్రేమలకు దించి మీకు ఇష్టం లేకపోయినా మీ వెంటపడి మరి మీతో రిలేషన్ అనేది వీళ్ళు పెంచుకున్నారంట. కొంతమంది ఇక్కడ ఇలా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో వీళ్ళకి తగ్గట్టు వాళ్ళు లేరు కాబట్టి అక్కడ ఒక బాధ అనేది ఉంది. నేను మోసపోయాను, నేను మోసగించబడ్డాను అని ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నారు. సో మీ నుండి మూవ్ ఆన్ అయిన తర్వాత ఏదో సాధించేశాను అనుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు మంచిగా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మలుచుకుంటున్నారన్నమాట. వాళ్ళకి తగ్గట్టు వీళ్ళని వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఏది చేయలేని స్థితిలో ఉన్నారు. మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవాలి అనుకున్నా కానీ ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అటు ఆ రిలేషన్ లోనూ ఉండలేరు, ఇటు ఈ రిలేషన్ లోకి రాలేరన్నమాట. ఏదో ఒక డెసిషన్ కి నేను రావాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ మీకైతే మాట ఇచ్చారు కదా, ఇక్కడైతే మీకైతే మాట ఇచ్చారు, లైఫ్ లాంగ్ తోడుంటానన్నారు, మ్యారేజ్ చేసుకుంటామన్నారు, ఒక హ్యాపీ ఫ్యామిలీ అని అన్నారు, మనం జీవితాంతం కలిసి ఉండాలి అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ నుండి మూవ్ ఆన్ అయ్యి మిమ్మల్ని ఏడ్పించారు. మీరు అడుగుతుంటే మీరు ఇచ్చే ప్రేమను కూడా స్వీకరించకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేశారన్నమాట. వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇదంతా తలుచుకుంటూ బాధపడుతున్నారన్నమాట. ఏదైతే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వాళ్ళు పెడుతున్న బాధలకి సో మెల్లమెల్లగా ఇప్పుడు పరిస్థితి ఈ మోసం చేసింది ఏదైతే ఉందో అవన్నీ తలుచుకుంటూ కొంతమంది పేరెంట్ విషయంలో అంటే ఫ్యామిలీ విషయంలో మీకు మ్యారేజ్ చేసుకుంటాను అని మాట ఇచ్చి కూడా మీతో లివింగ్ రిలేషన్లో ఉండి కొంతకాలం లివింగ్ రిలేషన్లో ఉండి లైఫ్ లాంగ్ మీకు తోడుంటానని చెప్పి మీ నుండి ఎస్కేప్ అయ్యారు. మీ నుండి ఎస్కేప్ ఎందుకు అయ్యారు వీళ్ళు? సో అక్కడున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అది సిస్టర్ అవ్వచ్చు, ఒక మదర్ అవ్వచ్చు, ఒక ఫాదర్ అవ్వచ్చు. సో వాళ్ళు చెప్తున్న మాటలు వింటూ ఏమి చేయలేని స్థితిలో సో వాళ్ళు చెప్పినట్లు వింటూ వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు కామ్ అయిపోయారన్నమాట. ఇంకేమీ మాట్లాడలేక వీళ్ళ లైఫ్ అనేది వాళ్ళ కంట్రోలింగ్ లేక అనేది తీసుకున్నారు. ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ మీకు మ్యారేజ్ చేసుకుంటామని మాట ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళ కంట్రోలింగ్ అనేది తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్లు మీ పర్సన్కి మ్యారేజ్ చేయాలని కావచ్చు, లేదు ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫేర్ అయితే మీ విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారన్నమాట. ఒక సింగిల్ పర్సన్ అనేది ఒక స్ట్రాంగ్ పర్సన్, ఇక్కడ ఒక స్ట్రాంగ్ లేడీ అనేది ఉన్నారన్నమాట. సో వీళ్ళని ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టేసింది. మీ పర్సన్ని మీ సైడ్ రానివ్వకుండా ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టేశారు. మీ పర్సన్ ఏంటి అంటే నేను ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నాను, నాకు తెలుసు, మీరు చూపించిన ప్రేమ తెలుసు, మీరు చూపించిన అభిమానం అనేది నాకు గుర్తొస్తుంది, తను బాధలో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేశారంట. అది మనీ ప్రాబ్లం అయినా లేకపోతే హెల్త్ ప్రాబ్లం అయినా లేకపోతే ఏదైనా ఒక ఫిజికల్గా ఒక ఏదైనా మీరు వాళ్ళకి ఒక హెల్పింగ్ అనేది చేశారంట. మీది ఒక మదర్లీ నేచర్ అంట. ఒక బిడ్డకైతే మీరు ఎలా చేస్తారో అన్ని సేవలు వాళ్ళకి చేయడం అయితే జరిగిందంట. వాళ్ళు ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా మీరు వాళ్ళకి అంత సపోర్ట్ అనేది ఇచ్చారంట. వాళ్ళకి మీరు అలా చేసిన మిమ్మల్ని కూడా నేను మిమ్మల్ని ఇగ్నోర్ చేశాను అనే విధంగా మీ పర్సన్ బాధపడుతున్నారు. ఎందుకు ఇలా చేశారు అంటే సొసైటీ మీ గురించి ఒకవేళ మీ రిలేషన్లో ఉంటే సొసైటీ ఏదైనా తనని తప్పుగా అర్థం చేసుకుంటుందేమో, తప్పుగా మాట్లాడుకుంటారేమో, ఒక చీప్గా చూస్తారేమో అని కొంతమంది ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఇక్కడ ఏంటి అంటే మీతో ఆల్రెడీ కొంతమందికి మ్యారేజ్ అయింది, హ్యాపీగానే ఉన్నారు. సడన్గా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. మూవ్ ఆన్ అయ్యి మీరిస్తున్న ప్రేమను స్వీకరించలేదు, ఇగ్నోర్ చేస్తున్నారు. ఏంటి అని మీరు అడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు.
లైఫ్ లాంగ్ తోడుంటాను మీకు. నేనే మీకు అన్నీ, ఇంకా నా మాటే వినాలి, నేను చెప్పినట్లే వినాలి అని మీ వాళ్ళ కంట్రోలింగ్ లేక మిమ్మల్ని తీసుకున్నారన్నమాట. అలాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు మీ ప్రేమని మీరు పంచుతుంటే కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఇక్కడ. ఇగ్నోర్ చేస్తున్నాను, నాకు తప్పట్లేదు, నేను ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నాను ఇక్కడ, నా పరిస్థితి అలా ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉన్న మీ పర్సన్‌కి ఒక ఒక స్టెప్ ముందుకు వేయడానికి తనకి ఏమి మైండ్ పని చేయట్లేదంట. ఎందుకు అంటే పరిస్థితులు అలా ఉన్నాయి, నేను అలా ఒక స్ట్రక్ పొజిషన్‌లో ఇరుక్కున్నాను అనేదైతే మీ పర్సన్ మైండ్‌లో ఉంది. కానీ ఒక మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారన్నమాట. ఒక డివైన్ అయితే వేడుకుంటున్నారు. కానీ ఏదో ఒకటి ఒక యాక్షన్ తీసుకోవాలి మీ సైడు అనేదైతే ఉంది. కానీ మీకు మాటిచ్చి మీకు ఒక సపోర్ట్, ఒక తోడు, ఒక భరోసా ఇస్తానన్న వ్యక్తి ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో కొంతమంది ఎలా ఉన్నారు అంటే ఇది ఆఫీస్ రిలేటెడ్‌గా కూడా ఉండొచ్చు. వీళ్ళు ఒక హై పొజిషన్‌లో ఉన్నారు. సో చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. నేనే ఒక నలుగురికి నేను ఒక హెల్ప్ చేస్తాను. ఒక అంటే వీళ్ళు ఒక గైడెన్స్ లాగా ఇస్తారన్నమాట. సో నేనే ఒక తప్పు చేస్తే నన్ను నలుగురు ఏదైనా తప్పు పడతారేమో అనుకునే విధంగా కొంతమంది ఉన్నారు. ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి ఆల్రెడీ మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది కొంతమంది. మ్యారేజ్ అయిపోయింది. అలా మ్యారేజ్ అయ్యేలాగా వాళ్ళు అలా చేసుకున్నారు. సో ఇప్పుడు ఏంటి అక్కడి నుంచి నేను బయట పడలేకపోతున్నాను అనేది మీ పర్సన్‌కి ఉంది. కానీ అక్కడ కొంతమంది ఫ్యాషన్, అట్రాక్షన్ అనేది చూపించి వలలో వేసుకున్నారు మీ పర్సన్‌ని. సో ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నాను అనే ఫీలింగ్ అయితే ఉంది. మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాను అనే ఫీలింగ్ అయితే ఉంది. మీరు అడిగినప్పుడు ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి మీకు విషయం చెప్పట్లేదు. అడిగితే మీతో గొడవలు వేసుకుంటున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. చీటికి మాటికి మీతో గొడవలు వేయడము, వాళ్ళే ఒక అంటే నా తప్పు ఏమీ లేదు, నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నాకు ఎలాంటి రిలేషన్ లేదు అనేదైతే మిమ్మల్ని వాదిస్తున్నారు ఇక్కడ. మీకు ప్రతి క్షణము గొడవలు అయితే జరుగుతున్నాయి. ఇది ఎందుకు అంటే ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ అవాయిడ్ చేస్తున్నారు. నాకు అవసరం లేదు అనుకుంటున్నారు. కానీ ఫాస్ట్‌లో చూపించిన ప్రేమ ఇక్కడ లేదు అనేదైతే మీలో చాలా పెయిన్ అయితే చాలా ఉంది. మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. కానీ నేనేం చేయలేకపోతున్నాను అనుకునే విధంగా ఉంది. కానీ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి అనేదైతే ఉంది. కానీ ఇప్పటికిప్పుడు కంటే నా వల్ల కాదు అనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళ మనసు మార్చాలి, వాళ్ళని ఒప్పించి నేను నీ ముందుకు రావాలి అనుకునే విధంగా కొంతమంది ఆలోచిస్తున్నారు. పూర్తి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. టైం వేస్ట్ చేస్తున్నారన్నమాట. టైం వేస్ట్ చేస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎంత ఏడిపించారో అంతకంత బాధపడుతున్నారన్నమాట అక్కడ. కానీ అది చెప్పుకోలేరు. కానీ అక్కడి నుండి బయట పడలేరు. ఇక్కడ ఒక మదర్లీ క్యారెక్టర్, ఒక సిస్టర్ క్యారెక్టర్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది. కొంతమంది వర్క్ విషయంలో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే సొసైటీ గురించి ఆలోచిస్తున్నారన్నమాట ఈ వ్యక్తులు. నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారు అనేదైతే కొంతమందిలో ఉంది. సో మీకు అలా కొంతమంది టైం ఇవ్వకుండా మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు. అది మీరు భరించలేని భారంగా అనిపిస్తుంది మీకు. ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు పరిస్థితి. ఇలా ఎందుకు తయారయ్యారు? ఇంత ప్రేమ చూపించిన వాళ్ళు పదే పదే మీరు వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకి తెలుసు మీకు మోసం చేశాను అనే ఫీలింగ్ వాళ్ళకి తెలుసు. థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని మోసం చేశాను అనే ఫీలింగ్ వాళ్ళకి చాలా ఉంది. ఒక చీటింగ్ చేశాను అనే ఫీలింగ్, ఒక గిల్టీనెస్ అనేది వాళ్ళకు ఉంది. ఎందుకుంది అంటే మీరు మీ మీ ప్రేమ ఏదైతే ఉందో వాళ్ళకి అదంతా కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నమాట. ఫాస్ట్ మీరు చూపిన ప్రేమ అదంతా కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీ లైఫ్‌లో ఉన్నప్పుడు ఒక హ్యాపీనెస్ అనేది ఉండేది. ఏదైతే మీ నుండి నేను మూవ్ ఆన్ అయ్యానో, మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి నా స్వార్థం నేను చూసుకొని అంటే నేను హ్యాపీగా ఉంటే చాలు అని మీ నుండి నేను మూవ్ ఆన్ అయ్యాను. మిమ్మల్ని ఇగ్నోర్ చేశాను. చీటికి మాటికి గొడవలు వేసుకొని కావాలనే గొడవలు వేసుకున్నాను. అంటే ఇక్కడ ఏంటి అంటే నాదే తప్పు కావచ్చు, కానీ నేను అలా అట్రాక్ట్ అయ్యాను అనుకునే విధంగా
థర్డ్ పార్టీలో ఉన్న మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు, నాది తప్పే, లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పాను కానీ నా పరిస్థితి అలా కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది అనేదైతే ఉంది. ఇక్కడ కొంతమంది హ్యాపీగా ఉంటున్నారన్నమాట, కొంతమంది మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు. ఇక్కడ మీ గురించి ఏం బాధపడుతున్నారు అంటే, మీరు అడిగినప్పుడు మీ మెసేజ్‌లకి రిప్లై ఇవ్వకపోవడము, వస్తాను అని చెప్పి రాకపోవడము, మిమ్మల్ని వెయిట్ చేపించడము, తన మనసులో ఏమున్నది చెప్పకపోవడము, మీరు అడుగుతుంటే కూడా పదే పదే మీరు అడుగుతున్న దానికి ఊరికనే కామ్‌గా ఊకొట్టడం తప్ప మీకు ఒక టైం అనేది ఇవ్వలేదంట వీళ్ళు. దాని గురించయితే నేను చేసింది కరెక్టేను అనేది వాళ్ళ మనసులో ఉందన్నమాట. కానీ ఏదైతే ఇక్కడ మీ లైఫ్‌లోకొచ్చారో, మీ లైఫ్‌లోకి వీళ్ళు మిమ్మల్ని ఫాలో అయ్యి, ఇది ఆన్‌లైన్ రిలేషన్ అయినా కావచ్చు, లేదా చుట్టూ ఉన్న ఒక ఎలా చెప్పాలి అంటే, మీకు తెలిసిన వ్యక్తుల్లో రిలేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వీళ్ళు మిమ్మల్ని వెంటపడి మరీ మీకు కనెక్ట్ అయ్యారు అనేదైతే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉన్న మీ పర్సన్ పరిస్థితి ఇంకా ఏంటి అంటే, అక్కడి నుండి బయటపడను లేరు, అక్కడ వాళ్ళతో ప్రేమగా ఉండను లేరు. ఎందుకు అనంటే, ఏది మాట్లాడదాం అనుకున్నా, ఏం చెయ్యాలనుకున్నా గానీ, వాళ్ళే వీళ్ళని ఏడిపిస్తున్నారు తప్ప, వీళ్ళేమి చేయలేకపోతున్నారు అక్కడ. వాళ్ళే ఒక స్ట్రాంగ్‌గా ఉన్నారు తప్ప, వీళ్ళేమి చేయలేకపోతున్నారు. ఒక భారం అనిపిస్తుంది జీవితము. ఇక్కడ నుంచి నేను బయటపడాలి అనిపిస్తుంది. ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. చూద్దాం మీకు రీయూనియన్స్ ఎప్పుడున్నాయి అనేదైతే చూద్దాం. థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉన్న మీ పర్సన్ మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ గురించి ఇలా ఆలోచనలు అనేది ఉన్నాయన్నమాట. అక్కడ ఉండి మిమ్మల్ని మీ గురించి ఆలోచించడం ఇలా ఉంది. ఒరిజినల్ డెక్ అయితే తీస్తాను. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోంచి ఎప్పుడు బయటపడతారు, ఎప్పుడు వీళ్ళతో రీయూనియన్ చేస్తారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ పర్సన్ అక్కడి నుండి ఎప్పుడు బయటపడతారు, ఎప్పుడు వీళ్ళతో రీయూనియన్ చేస్తారు, ఒక టైం పీరియడ్ అయితే తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్. ఒక టైం పీరియడ్ తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్. వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఎప్పుడు బయటపడతారు. అటా తేల్చుకోలేకపోతున్నారు. కానీ మీరు కావాలి, రిలేషన్ కావాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది అయితే వాళ్ళల్లో ఉంది. కానీ మీకు ఏదైతే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకపోయాను అనే ఫీలింగ్ అయితే ఉంది. కానీ మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొంతమందికి 2 వీక్స్, 2 డేస్, 2 మంత్స్ అయితే అంటే టైం ప్రకారం టైం పీరియడ్ అనేది చెప్తున్నాను నేను. 2 డేస్ అయినా అవ్వచ్చు, 2 వీక్స్ అయినా అవ్వచ్చు, 2 మంత్స్ అయినా అవ్వచ్చు. ఇలా ఉన్నారు. రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే ఉంది వాళ్ళకి కొంతమందికి. ఎందుకు అంటే మీరు ఎమోషనల్గా అనేది కనెక్ట్ అయ్యారన్నమాట వాళ్ళకి. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒక బందీ అయిపోయారు. ఒక బందీ అయిపోయి అక్కడ హెల్త్ కూడా సరిలేదు. చూసారు కదా, మీకు చూపించాను. ఒక పడుకొని ఆలోచిస్తున్నారన్నమాట. ఏమీ దిక్కు తోచట్లేదు, నేను ఒక స్టక్ పొజిషన్లో ఉన్నాను. అలా థర్డ్ పార్టీ వీళ్ళని హ్యాండిల్ చేస్తున్నారు. సో అందులోంచి బయటపడాలి అనేది అయితే మీ పర్సన్కి ఉంది. కానీ అటా తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ కాబట్టి. ఇక్కడ టైం చూస్తే టైం ఇలా అయితే వచ్చింది ఈ రోజు అయితే. మీకు మీ పర్సన్కి రీయూనియన్ టైం అనేది ఇక్కడ వచ్చింది. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను. బాయ్ అండి.